లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పురాణ గ్రంథాల్లో రావి చెట్టు విష్ణు స్వరూపుగా పరిగణించబడుతుంది. అందువల్ల హిందూ మతంలో రావి చెట్టు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజ కార్యక్రమాలను రావి చెట్టు కింద చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది. అయితే రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు రాత్రిపూట రావి చెట్టును తాకకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నిటికీ అసలు ఆధారం ఏమిటి? ఇది నిజమా లేక కేవలం మూఢనమ్మకమా, లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా? ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. శాస్త్రీయ విధానం ప్రకారం అయితే రాత్రి సమయంలో రావి చెట్టు లేదా ఇతర చెట్ల కింద పడుకోవడం నిషేధించబడింది. ఎందుకంటే చెట్లు రాత్రుల్లో కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి విడుదల చేస్తాయి. మానవ శరీరానికి అది మంచిది కాదు. ఎక్కువ సమయం కార్బన్ డైఆక్సైడ్ పీల్స్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గర వెళ్ళకూడదని అంటారు. పురాణ గ్రంథాల ప్రకారం అయితే హిందూ మతంలో రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు. విశ్వాస ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు. మహావిష్ణువు రావి చెట్టు మూలాలలో, కేశవుడు కాండము, సకల దేవతల ఆకులలో నివసిస్తున్నట్టు పురాణాల్లో చెప్పబడింది. అందువల్ల రావి చెట్టును పూజిస్తారు. కనుక గ్రంథాల ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు కిందికి వెళ్ళడము లేదా నిద్రించడం శుభప్రదంగా పరిగణించబడదు. రావి చెట్టులో ఆత్మలు నివసిస్తాయా? పురాణ గ్రంథాల ప్రకారం రావి చెట్టుపై ఆత్మలు నివసిస్తాయనేది కేవలం ఊహాత్మకమైనవి. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కనుక ఈ చెట్టులో ఆత్మ నివసిస్తుంది అనేది మనుషులు రాత్రి చెట్టుకు దూరంగా ఉండడానికి మాత్రమే అని శాస్త్రీయ కోణంలో రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు.